హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ రణక్షేత్రమైంది. ఈస్ట్ క్యాంపస్ వైపు భూములను చదును చేసేందుకు వచ్చిన జేసీబీలను విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వందలాది మంది మోహరించిన జేసీబీలకు అడ్డంగా నిలబడ్డారు విద్యార్థులు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులపై విరుచుకుపడ్డారు. అమ్మాయిలను సైతం జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు, మెడపట్టి లాక్కెళ్లారు. ఒక్క అమ్మాయిని ఇద్దరు ముగ్గురు పోలీసులు కలిసి తోసుకెళ్లి వ్యాన్లో కుక్కారు. విద్యార్థులను చుట్టుముట్టి బలవంతంగా వ్యాన్లో ఎక్కించారు. తోపులాటలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసు దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను జబర్దస్త్గా తెగనమ్మేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కారుపై విద్యార్థులు జంగ్ సైరన్ మోగించారు. తమ క్యాంపస్కే కాదు, హైదరాబాద్ మహానగరానికి ఆక్సిజన్ ఇచ్చే లంగ్ స్పేస్ లాంటి పచ్చని చెట్లతో అలరారే భూములను కాపాడుకునేందుకు పోరుబాట పట్టారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి ప్రణాళికలు రచించారు. కాంగ్రెస్ సర్కారు కుట్రలను గుర్తించిన విద్యార్థులు సమర భేరీ మోగించారు. కొన్ని వారాలుగా ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముర్దాబాద్, ముర్దాబాద్, ముర్దాబాద్. రేవంత్ రెడ్డి ముర్దాబాద్, ముర్దాబాద్, ముర్దాబాద్. తమ యూనివర్సిటీ భూములు కాంగ్రెస్ సర్కారు అక్రమంగా వేలం వేయడానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిన్న క్యాంపస్లో ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న వందల మంది పోలీసులు విద్యార్థుల నుంచి దిష్టిబొమ్మ లాక్కున్నారు. విద్యార్థులు పోలీసులతో పోరాడి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ లాక్కుని తగులబెట్టి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసు చర్యలను అడ్డుకుంటున్న సందర్భంలో పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు గాయపడ్డారు. जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. तेलंगाना पुलिस होश में आओ, होश में आओ, होश में आओ. అప్పనంగా దొరికిన భూములు అడ్డికి పావుసేరుకు అమ్ముకుందామనుకున్న రేవంత్ ప్రభుత్వానికి విద్యార్థులు కొరకరాని కొయ్యలుగా మారారు. విద్యార్థులను గుంటనక్కలతో పోల్చి వారి భరతం పడతానని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు. సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి లోకం రగిలిపోతోంది. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, వెంటనే విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రేవంత్ ఇంటిని సైతం ముట్టడించి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా లోటును పూడ్చుకోవడానికి తమ క్యాంపస్ భూములు తెగనమ్మడానికి సిద్ధమయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ అసెంబ్లీని, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ విమర్శించింది. 2300 ఎకరాల అటవీ భూమి ఉంటే యూనివర్సిటీకి వచ్చి ఫుట్బాల్ ఆడిన రేవంత్కి కళ్ళు కనిపించలేదా అని ప్రశ్నించింది. యూనివర్సిటీ భూముల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనివర్సిటీ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. अरे भागी